బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో అంబేద్కర్ కోరుకున్న సమతా రాజ్యాన్ని నిర్మిస్తామన్న గాలి వినోద్ కుమార్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణలో అంబేద్కర్ కోరుకున్న సమతా రాజ్యాన్ని నిర్మిస్తామన్న ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తార్నాకలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంబేద్కర్ కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా ప్రతి ఏడు జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలేర్ల మైసయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొంట బాబు తదితరులు పాల్గొన్నారు. జనవరి 1253 బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటిసారిగా గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర భారతదేశంలోనే. ఆయనకు కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ చదివి ఆయనకు డీలిట్ చదివిన వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన ప్రతిభను గుర్తించలేదు. దేశంలో ఏ విశ్వవిద్యాలయం గుర్తించినప్పుడు 1953లో ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆనాటి రాజు ప్రముఖగా ఉన్న నిజాము సిఫారసుల మేరకు ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. 53 తర్వాత మళ్ళీ ఉస్మానియా మర్చిపోయింది అంబేద్కర్ని. 2013లో నేను మొదటిసారిగా పీజీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా ఉండి ఆయన విగ్రహం పెట్టడమే కాకుండా అధికారికంగా లైబ్రరీ కట్టడమే కాకుండా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల ఫలితంగా, ఆయన పోరాట ఫలితంగా అనేక మంది ఉద్యోగస్తులుగా మేము ఎదిగాం. కాబట్టి మళ్ళీ ఆయన రుణం తీర్చుకోవాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం 53లో ఆయన గౌరవ డాక్టరేట్ ఇస్తే తిరిగి మర్చిపోయింది ఉస్మానియా. కాబట్టి మళ్ళీ 60 ఏళ్ళ తర్వాత ఆయనను మళ్ళీ ఇవాళ గుర్తు చేసుకొని నేను ప్రిన్సిపాల్ అయిన మొదటి సంవత్సరంలోనే ఆ 50 లక్షల లైబ్రరీ, అలాగే విగ్రహము తొలిసారిగా అప్పటికి 100 ఏళ్ళు కూడా నిండలే. అంబేద్కర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడి 2017కు 100 ఏళ్ళు నిండే. సో 2013లో నేను ఇది పట్టడం జరిగింది. అంటే 4 సంవత్సరాల ముందు, అంటే 96 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడి 100 ఏళ్ళలో క్యాంపస్లో కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టిన చరిత్ర నాది. క్యాంపస్ లా కాలేజీలో కూడా మొదటిసారిగా. తర్వాత మా ఒత్తిడి మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ళ చరిత్రలో అధికారికంగా వాళ్ళు పెట్టడం జరిగింది. అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం. ఇవాళ తిరిగి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ మనోడు స్థాపించిన పార్టీలో, ఆర్పీఐ పార్టీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా 12 ఏళ్ల సర్వీస్ వదులుకొని, లక్షలాది జీతం వదులుకొని ఇవాళ ఉన్నాం. మళ్ళీ ఇదే జనవరి 12 స్ఫూర్తితో ఎట్లయితే మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తితో ఉస్మానియాలో మొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నింపి ఆయన విగ్రహాలు, రీసెర్చ్ సెంటర్, లైబ్రరీ పెట్టాము. అట్లనే తెలంగాణలో సమతా రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన స్ఫూర్తితో జనవరి 12 అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ తెలంగాణలో అంబేద్కర్ సమతా రాజ్యాన్ని, అంటే అందరికీ సమానమైన హక్కులు, అందరికీ సమానమైన అధికారం, అన్ని వర్గాల ప్రజలకు, కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం భాష ఏదైనా వాళ్ళందరికీ సమానమైన గౌరవం వచ్చే విధంగా రాజ్యాంగం బోధిస్తున్న సమతా రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించడమే ధ్యేయంగా ఆయన స్ఫూర్తి తీసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2028లో తెలంగాణలో అధికారం రావడమే, ఆర్పీఐని అధికారం తీసుకురావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాన్ని నిర్మిస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.